వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. లవ్ జిహాద్ లేనే లేదు. గా కాశ్మీరీ ఫైల్స్, కేరళ స్టోరీస్ ఉత్త సినిమా. ఇగో నీకు పొద్దున్న లేస్తే పని పాటు ఉండదా? ఏమైనా ఇస్లాం వాళ్ళ మీద గురించే మాట్లాడుతుంటావు అంటే వాస్తవాలు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంటే ఇంకా సుడో సెక్యులర్ ముసుగులో బ్రతకడం నాకు ఇష్టం లేదు. ఇండియన్గా తప్పు చేసేవాడి తాట పోలీసులు ఎలా తీస్తున్నారో వాడి నిజస్వరూపాన్ని ఈ ఛానల్ ద్వారా బయట పెడుతూనే ఉంటాను. సిగ్గు ఎగ్గు లేకుండా జిమ్ములు అనేసి పెట్టి ఆ జిమ్ముల ద్వారా అక్కడికి వచ్చే ఆడపిల్లల ఫోటోలు తీసి వాటిని ఏఐలో మార్ఫింగ్లు చేసి ఆ ఫోటోలు ఆ వీడియోలు చూపించి ఆ పిల్లల్ని శారీరకంగా వాడుకోవడమే కాదు, వాళ్ళ పేరు మీద లోన్లు తీయించడము, వాళ్ళని అప్పుల పాలు చేయడము, డబ్బులు తీసుకురమ్మని చెప్పడము, బుర్కా వేసుకోమనడము, దాన్ని ఏమంటారు కల్మా చదవమని చెప్పడము. దీనంతా ఏ జిహాద్ అందా? మనుషులు కాదా? మీకన్నా పశువులు నయం కదా. ఒక్కసారి హే 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 అని కొడితే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. సిగ్గు లేకుండా ఎంత కొట్టినా ఎన్ని అరెస్టులైనా మళ్ళీ అదే పనులు చేస్తున్నారంటే అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అడగాలి అనిపిస్తోంది. అసలు ఆడపిల్ల అంటే మీ దృష్టిలో ఏంది? ఆట వస్తువా? మీ సుఖాలు తీర్చే వస్తువా? లేకపోతే ఆడపిల్లలని అన్యమతంలోకి మార్చడం ద్వారా సనాతన హైందవ ధర్మం మీద దాడి చేసి గెలవచ్చు అనుకుంటున్నారా? కానీ అదే ఆడపిల్ల ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవి ఒక్కొక్కటి తాట తీసింది. అహల్యాబాయి హోల్కర్ గారు, జిజియాబాయి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంత చెప్తున్నా అంతా జరిగినాక ఏడవడం తప్ప, జరిగిపోయినాక జరిగింది అని బాధపడటం తప్ప హిందూ అమ్మాయిలకు ఎందుకు బుద్ధి లేకుండా పోతుంది? యోగా, మెడిటేషన్ ఇలాంటివి ఇంట్లో చేసుకోండి. పోనీ మీకు అంత జిమ్ములకు వెళ్ళి 34, 26, 34 కావాలి అనుకుంటే హిందువులు పెట్టిన జిమ్ములలోకి వెళ్ళండి. అరే ముస్లిమ్స్ జిమ్ములు పెట్టి నాశనాలు చేస్తారు జీవితాలని చెప్పినాక కూడా మారకుండా ఇంత దరిద్రంగా ఉంటే మిమ్మల్ని ఏం చేయాలి? ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా? అసలు ఈ మధ్యకాలంలో వారానికి జస్ట్ అంటే 1-2 లవ్ జిహాద్ కేసులు బయటపడటం నుంచి ఇప్పుడు 1 డజను 2 డజన్ల దాకా వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ జిహాద్ ఉద్యమం ఎంత కాన్సన్ట్రేషన్గా చేస్తున్నారు సిగ్గు లేకుండా గడ్డి తింటూ అనేది క్లియర్ కట్గా బయటపడుతోంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యాస్టీస్ మళ్ళీ అదే జరిగింది. మిరాజాపూర్, ఉత్తరప్రదేశ్లోని మిరాజాపూర్ జిమ్ములో, ఆ జిల్లాలోని ఒక జిమ్ములో హిందూ మహిళలను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టిండ్రు, డబ్బు దోచుకోవడం మొదలుపెట్టిండ్రు, మతం మార్చుకోమని బలవంతం చేయడం మొదలుపెట్టిండ్రు. దీనికి సంబంధించి ఒక రాకెట్నే నడుపుతున్నారు యువకులు. వాళ్ళకి సంబంధించి కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్ కట్గా. దానికి సంబంధించిన అక్కడ పోలీస్ ఆఫీసర్ మాట్లాడింది వినండి. थाना कोतवाली देहात पर 2 अलग-अलग पीड़िताओं के द्वारा 2 अलग-अलग तहरीर दी गई थी, जिसमें कि गंभीर आरोप के साथ साथ यह भी अंकित था कि ये लड़के इन पीड़िताओं के साथ पहले दोस्ती करके एवं इनको बरगलाकर इनका धर्म परिवर्तन कराने का कार्य कर रहे हैं। प्रकरण की गंभीरता एवं संवेदनशीलता को देखते हुए तत्काल अभियोग पंजीकृत करते हुए क्षेत्राधिकारी सदर के नेतृत्व में एसओजी थाना कोतवाली कटरा नगर देहात सहित 4 टीमों का गठन कर पूरे घटना का अनावरण करने हेतु निर्देशित किया गया। विवेचना के क्रम में आज दिनांक 20/1/26 को घटना में शामिल शेख अली एवं फैसल को गिरफ्तार किया गया है। इनसे प्राप्त मोबाइल एवं अन्य डिजिटल एविडेंस एवं साक्ष्य संकलन करते हुए 2 अन्य अभियुक्तों जहीर एवं सादात को हिरासत में ले लिया गया है। विवेचना के दौरान यह भी ज्ञात हुआ है कि अभियुक्त जहीर केजीएन जिम का मालिक है। इसके अलावा केजीएन 1, केजीएन 2 व आयरन फायर नाम जिम से भी अभियुक्त लगातार जुड़े हैं। पीड़िताएं पहले केजीएन जिम में जाया करती थी। घटना की संवेदनशीलता तथा साक्ष्य संकलन हेतु एवं साक्ष्य संरक्षित करने के लिए इन सभी जगहों को पुलिस के द्वारा सील करा दिया गया है। पुलिस पूरे प्रकरण की गहनता से विवेचना कर रही है। घटना में शामिल सभी अभियुक्तों के विरुद्ध
कठोरतम विधिक कार्रवाई सुनिश्चित की जाएगी। వీడే మెయిన్ ఎగ్యూస్ కనబడుతుంది కదా, ఇంటి మీద ఇస్లాం జెండా. ఇది ఏమంటారు పరిస్థితి ఏంటి, ఈడెంత దారుణం కలిగినోడు అనేది. వీళ్ళు ఫిట్నెస్ క్లాసుల పేరుతో జిమ్ములు నడుపుతారు. ఆ ఫిట్నెస్ క్లాసుల పేరుతో జిమ్ములు నడిపి ఆడుండే ఆడవాళ్ళందరినీ, అది హిందూ ఆడవాళ్ళను మాత్రమే ఆకర్షితులు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు క్లాసులకు హాజరయ్యేలాగా చేస్తారు. క్లాసులకు హాజరవ్వగానే జిమ్ యజమానులు ట్రైనర్ల పేరుతోటి వాళ్ళకు దగ్గరై కొంచెం స్నేహంగా మాట్లాడటం మొదలు పెడతారు. మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత నిదానంగా సంబంధించి వాళ్ళతో స్నేహం చేసిన తర్వాత వాళ్ళని చిన్నగా ఇక ఫోటోలు తీయడం. ఆ ఫోటోలు వీడియోలు అంటే మీరు చేసే ఎక్సర్సైజులు, ఆ ఎక్సర్సైజుల రూపంలో ఇగో ఈ దాష్టికాలే కనబడుతున్నారు కదా ఇక్కడ. సో ఎక్సర్సైజులు వాటి రూపంలో వీడియోలు ఫోటోలు తీసిన తర్వాత ఆ వీడియోలను ఫోటోలను తీసుకెళ్ళి మార్ఫింగ్ చేయడం ఏఐని ఉపయోగించి. ఇక మార్ఫింగ్ చేసేది ఏ విధంగా చేస్తారు, అసభ్యకరంగా చేయడం. ఆ ఫోటోలను ఆ వీడియోలను చూసుకుంటేనే ఆ అమ్మాయిలే భయపడిపోయేలాగా. ఆ తర్వాత వాటిని లీక్ చేస్తామని చెప్పడం, లీక్ చేస్తామని చెప్పేసి ఆ అమ్మాయిలను లోబరుచుకోవడం ఫస్ట్ శారీరకంగా. ఆ తర్వాత లోబరుచుకున్నాక మతం మారమని ఒత్తిడి తీసుకురావడం. ఈ రాకెట్ని నడిపేవారంతా ఇక్కడ ఒకే కుటుంబానికి చెందినవారు. వీళ్ళు మొత్తం మిరాజ్పూర్లో 5 జిమ్ములు నడుపుతారు. ఈ జిమ్ములు ఓన్లీ హిందూ మహిళల్ని ఆకర్షించడానికి మాత్రమే పెట్టినవి. అంతేకాదు హిందూ మహిళలను ఒక ఉచ్చులోకి లాగి మత మార్పిడి చేయడానికే. ఇందులో ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఒక జిఆర్పి హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు, ఇర్షాద్ ఖాన్తో సహా 6గురిని ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు ఇర్షాద్ ఖాన్ కానిస్టేబుల్ అయితే మిగిలిన 5గురు కూడా జిమ్ యజమానులు. ఇందాక చెప్పా కదా 5 జిమ్ములు ఉన్నాయని, ఒక్కొక్క దానికి ఒక్కొక్కడు యజమాని. వాడి పేరు మొహమ్మద్ షేక్ అలీ అలాం, వాడి వయసు 31 సంవత్సరాలు. ఫైజల్ ఖాన్ 34 సంవత్సరాలు, జహీర్ 32 సంవత్సరాలు, షాదబ్ 36 సంవత్సరాలు, ఫరాద్ అహ్మద్ 28 సంవత్సరాలు. ఈ ఫరాద్ అహ్మద్ అనేవాడు ప్రధాన యజమాని. 28 సంవత్సరాలోడు ఎవడైతే ఉన్నాడో ఈ ఎదవ అన్నం తినకుండా గడ్డి తినే ఎదవ, లేకపోతే ఇంకేమైనా తినే వెదవ, ఈ వెదవే వీటన్నిటికీ మూల కారణం. వీడిని పోలీసులు పట్టుకునే ప్రయత్నంలో కాలుకు గాయమైంది, అదేదో గుండెకు తగిలి చచ్చుంటే పీడబోయేది. ఇక వీళ్ళు ఇప్పుడు కాదు 2021 నుంచి హిందూ స్త్రీలను టార్గెట్ చేసిండ్రట. వీళ్ళ ఉచ్చులో దరిదాపు 50 మంది మహిళలు చిక్కుకున్నారట. జిమ్కు వచ్చిన వాళ్ళతోటి స్నేహం అని చేసి వ్యక్తిగత వివరాలు సేకరించి అసభ్యకరమైన వీడియో కంటెంట్ ఏఐతో తయారు చేసి ఆ తర్వాత వాళ్ళని అనుభవించి బుర్కా వేసుకో, రోజుకు 5 సార్లు నమాజు చెయ్యి, దర్గాకెళ్ళు, కల్మా చదువు, ఇలా బలవంతం పెట్టడం మొదలుపెట్టారు. అలాగే వాళ్ళ పేర్ల మీద లోన్లు తీసుకోవడం, డబ్బులు దోచుకోవడం. ఈ ముస్లిం గ్యాంగ్ అరాచకాలపై 2 మహిళలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఈ మొత్తం కుట్ర బయటపడింది. పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసి వాళ్ళ ఇండ్లపై, జిమ్లపై దాడి చేసి తనిఖీలు నిర్వహించి ఫోన్లను, డివైజ్లలో మార్పు చేసిన వీడియోలను, ఫోటోలను, చాట్లను బయటికి తీశారు. 5 జిమ్లను కూడా సీజ్ చేశారు. అయితే ప్రధాన నిందితుడు ఫరీద్ అహ్మద్ పారిపోయే ప్రయత్నంలో పోలీసులు ఎన్కౌంటర్లో కాలు గాయమై అరెస్ట్ అయ్యాడు. మిగిలిన నిందితులు కూడా అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఈ రాకెట్ వెనుక బయటి ఫండింగ్ అంటే వేరే దేశం నుంచి ఏదైనా ఫండింగ్ ఉందా అనే తరహాలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించి కనబడుతోంది కదా, అన్నిట్లలో కూడా వార్తాపత్రికలతో సహా ఈ దుర్మార్గులు చేసిన దాష్టికం బయటకు వచ్చింది. ఇది కూడా వినండి ఒకసారి. 2 पीड़िता द्वारा मुकदमा लिखाया गया, जिसमें इनके द्वारा बताया गया कि ये लोग जिम जाते थे, वहां पे जिम के ट्रेनर और मालिक और भी कुछ लोग इनको लगातार परेशान कर रहे थे, इनको एक्सप्लॉइट कर रहे थे, इनके ऊपर जो है तहसील से ले रहे थे और इनको इलीगली रिलीजियस कन्वर्शन के लिए भी प्रेशराइज कर रहे थे। इस संबंध में मुकदमा लिखा गया, पुलिस तत्काल अपनी इन्वेस्टिगेशन चालू की और इसमें 6 मुकदमे 6 अभियुक्त को अभी तक गिरफ्तार कर लिया गया है, जिसमें 4 अभियुक्त पहले गिरफ्तार हो गए थे। आज सुबह फरीद जो एक तरीके से मुख्य सरगना है उसको पुलिस मुठभेड़ में गिरफ्तार किया है। उसके साथ साथ थाना कोतवाली
देहात की पुलिस टीम ने इरशाद नामक एक और आरोपी को गिरफ्तार। చూసారు కదా, ఇలాంటి జిమ్ములకు పోవద్దు అని హిందూ అమ్మాయిలకు హిందూ స్త్రీలకు చెప్తున్నాం అనుకోండి, ఛీ ఇలా ఒక వర్గం మీద ద్వేషం పెంచుతారా అని తిరిగి మనల్నే తిడతారు మన వీర సెక్యులర్ హిందువులు. మరి ఇప్పుడు మాట్లాడరే? ఈరోజు ఇలా ఇంత దాష్టికం చేసినప్పుడు హిందూ సెక్యులర్స్గా ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఈ మతానికి చెందిన పెద్దలు కానీ ఇటువంటివి చేయకండ్రా, మీరు చేయడం వల్ల మతం సమాజ బహిష్కరణకు గురవుతుంది అని ఎందుకు మాట్లాడరు? వీళ్ళ మౌనం చూసుకొనే మనల్ని ప్రశ్నించే వారు లేరు అని వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. ఇంకా మనం మౌనం పాటిస్తుంటే మనం ఆ తప్పు చేయడానికి సహకరించిన వాళ్ళం అవుతాం. తప్పును తప్పు అని బహిరంగంగా చెప్పలేని ఆ చావలేనితనం వల్ల సమాజానికి ఎక్కువ హాని జరుగుతోంది. ఆడపిల్లలు స్త్రీలు ఉసురు వీరికి ఖచ్చితంగా తగలబడిపోతారు. అది నిజం. మళ్ళీ చెప్తున్నా, ఆడపిల్లలకి అంతా జరిగిపోయిన తర్వాత ఏడవడం కంటే అప్రమత్తంగా ఉండండి. అయినా ఇంటి పని, అలాగే వాకింగ్, జాగింగ్, యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేయండి. మీరు జిమ్లకు పోయి సాధించింది ఏముంది? అరే అసలు నాకు తెలియక అడుగుతాను, 4 మంచి ముచ్చట్లు చెప్పంగానే వాడికి పడిపోవడమేనా? అంటే మాటలతో కడుపు నిండిపోయిద్దా? ఇంటి దగ్గర మీకోసం అహర్నిశలు కష్టపడే తల్లిదండ్రులు, భర్తో, అన్నో మీ కడుపు నింపడం కోసం మీరు ఇలా జిమ్ములకో ఇంకో దగ్గరికో వెళ్తుంటే వాటన్నిటికీ పైసలు ఇవ్వడం కోసం వాళ్ళు పడే కష్టం మీకు తెలుస్తోందా? తెలిస్తే ఇలాంటి నీచపు వాళ్ళ ఉచ్చులు అంత ఈజీగా ఎలా పడిపోతున్నారు? 50 మంది ఆడపిల్లలు వీళ్ళ ఆకృత్యాలకు బలైపోయారు. ఇది అఫీషియల్గా కొందరు బయటపడితే ఏమైపోతుందో అనే భయానికి బయటకు వచ్చి ఉండరు. అంటే ఎంతమంది జీవితాలను వీళ్ళు నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎవరో ఉంటారు మీడియా ఛానళ్ళలో లేకపోతే సోషల్ మీడియాలో పెట్టుకుంటూ మాట్లాడండి. ఇలాంటి అక్రమ మత మార్పిడిగాళ్ళని, ఆడపిల్లల్ని ఆట వస్తువులుగా చూసే వాళ్ళని ఏం చేయాలా? సమాధానం చెప్పండి. ఇప్పుడు మీ నోర్లు పెకలవా? ఇలాంటి వాటికి మీ దగ్గర నుంచి సమాధానం రాదా? లేదా తగలబడిపోతుంది హిందూ ఆడపిల్లలే కదా, మా ముస్లిం ఆడపిల్లలు కాదు కదా అని మీరు సేఫ్గా ఆలోచిస్తున్నారా? సుడో సెక్యులర్లు మాట్లాడండి. మానవ హక్కులు, మహిళా హక్కులు ఎక్కడ నిద్రపోతున్నాయి? అయినా సార్ యోగి ఉన్న ప్లేస్లో ఎన్కౌంటర్లో లేపాడేయకుండా వీళ్ళ మీద విచారణ ఏంది? చూస్తూ 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 ఊరుకుంటున్నాం కాబట్టి ఇలా రెచ్చిపోతున్నారు. భారతదేశాన్ని కబలించడానికి, దేశాన్ని ముక్కలు చేస్తూ, ఆడపిల్లల్ని మత మార్పిడి చేస్తూ, జిహాదీ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళను ఉపేక్షించకూడదు, క్షమించకూడదు. అవునంటారా కాదంటారా? నేను చెప్పింది తప్పా రైటా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి రూపాయి కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేసి మా వెంట నిలవండి. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.